ఎప్పుడు జీవితం 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 1 మనస్థితి, 2 పరిస్థితి, 3 గ్రహస్థితి. అందులో 60% మన మనస్థితి మీదే ఆధారపడు. పిచ్చి నమ్మకాలకు లోను కావద్దు దయచేసి. మన మనస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. మనకి ఏదైనా కీడు జరిగిందంటే దానికి కారణం మనమే. ఇప్పుడో కాకపోతే ముందో చేశాం, ఖచ్చితంగా అది వస్తుంది. దాన్ని ఎలా అనుభవించాలి, లేదా పోనీ తప్పించుకోగలమా, ఉపశమనం పొందగలమా చూసుకోవాలి. అంతేగాని ఒక 2-3 దుఃఖాలు ఏవో రాగానే మనకి ఏదో అయిపోయిందన్నాం చెయ్యి చాపడం, ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. వాడి ఇంటి ముందు చెయ్యి చాపాలి మనం, తర్వాత ఎకరాలన్నీ అమ్మేసి. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎందుకు వచ్చాయి దుఃఖానికి దుఃఖం జోడించవలసిన అవసరం ఏమిటి? ఒక దుఃఖం వచ్చింది, తర్వాత 6 నెలలకు ఇంకోటి వచ్చింది, దానికి దీన్ని ఎందుకు జోడిస్తావు? ఈ 6 నెలల్లో శుభాలు ఏం జరగలేదా? అవి ఎందుకు చెప్పవు? మన మానసిక బలహీనతలో ఒక అహంకారం ఏమిటంటే ఎప్పుడూ శుభాలే జరగాలి, అసలు ఒక్కటి కూడా అశుభం జరగదు. శ్రీకృష్ణుడి ఇంట్లో జరిగే, శ్రీరాముడి ఇంట్లో జరిగే, నువ్వు వాళ్ళకంటే గొప్పవాడు కదా, నమస్కారం. శ్రీకృష్ణుడు పుట్టుక నుంచి ఓ 30 ఏళ్ళు వచ్చే వరకు అశుభాలే జరిగాయండి. శుభాలు ఎక్కడ జరిగాయి? సొంత మేనమామ 30 హత్యా ప్రయత్నాలు చేశాడు. మన మేనమామలు ఎంత మంచివాళ్ళు, మనం ఎంత అదృష్టవంతులు. ఒక్కడు మనం చంపే ప్రయత్నం చేయలే, పోషించాడు. కానీ దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి వాడు మెళ్ళ మీద ఎక్కాం, కానీ మన మేనమావుడు మనం చంపేలేదు. ఇక్కడ శ్రీకృష్ణుడికి ఆ సౌభాగ్యం లేదే. 8 ఏళ్ళు నిండని పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాలు చేశాడు. సొంత మేనమావ కంసుడు, పోనీ వేలు విడిచిన మేనమావ కాదు, మొత్తం ప్రాణం విడిచిన మేనమావే. ఎవరికి ఉందండి? ఆయనకి ఎక్కడుంది అదృష్టం? మనమేమో ఊరికే ఆ నామం జపించేస్తే మనకేదో అయిపోతుంది, ఆయనకేదో అభిషేకం. ఏం అవ్వదమ్మా, అలా చేయాల్సిన అవసరం కృష్ణుడికి ఏం లేదు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఆయన కర్మ ఆయన అనుభవించాడు. రామావతారంలో చేసినా కూడా కృష్ణావతారంలో అనుభవించాడు. కానీ కృష్ణావతారంలో చేసింది మళ్ళీ అనుభవించే పరిస్థితి రాలా. ఎందుకంటే ఏది ఆయన నేను కర్తనే అనుకుని చేయాల. ఆ అకర్తృత్వ భావనే నివృత్తి జరుగుతూనే ఉంటుంది ప్రతిదీ. ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. ఇదే పద్ధతి. ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. అది జరుగుతోంది, నేనేం చేయడం లేదు. దాన్ని జరుగుతోంది అంతే. దానికి మనం కర్తృత్వం వహించద్దు. మంచికి చెడ్డకి కూడా అవసరం లేదు. చేయవలసింది ఏదో చేయాలి. చెడ్డను వ్యతిరేకించాలి, మంచిని ప్రశంసించాలి, అందులో తేడా లేదు. కానీ నేను గట్టిగా తగులుకున్నాను, నువ్వు అంత తగులుకున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. తగులుకో, వదిలేసే ఆ విషయాన్ని. నేను తగులుకోకపోతే అసలు అయ్యేది కాదండి. ఈ చిటికలు ఎక్కలేదు, వేళ్ళు వాచిపోతాయి. ఇదే అహంకారం. నువ్వు తగులుకోకపోతే ఇంకోటి తగులుకునేవాడు పెద్ద విషయం కాదు. ఇక్కడ నువ్వు తగులుకున్నా, ఆ తగులుకునే అవకాశం నీకు వచ్చింది, సంతోషించు అంతే. మన ప్రయత్నం మనం చేసామండి, అంతే లెక్క. ఇంకంతకంటే మంచి మాట్లాడామంటే అహంకారానికి పోయినట్టు. మనం ఒక్కళ్ళ వల్ల ఏ మార్పులు జరగవండి. శంకరాచార్య మార్చలేని సమాజాన్ని, వివేకానందుడు మార్చలేని సమాజాన్ని మేము మార్చగలమనే అజ్ఞానం నాకైతే లేదమ్మా, ఏం అనుమానం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మన జీవితాలు ఎవరివైనా సరే, నేనైనా మీరైనా, మీరు మార్చుకుంటే మారుతుంది, లేత మారదు. ఆ మార్చుకోవడానికి ఒక ప్రేరణ గురువులు తమ బోధన ద్వారా కలిగించగలుగుతారు. గ్రంథాలు కూడా అందుకే వాల్మీకి 24,000 రామాయణం రాశాడు. వ్యాసుడు 1,700 శ్లోకాల భారతం రాశాడు. ఇంకా సరిపోదని 14,093 శ్లోకాలతో భాగవతం రాశాడు. 18 పురాణాలు రచించాడు. బ్రహ్మచర్యం పాటించాడు జీవితం అంతా. ఇంత చేసింది వ్యాసుడు ఎందుకు?